ఇప్పుడు ఈ సీజన్‌కి సంబంధించి దగ్గు, జలుబు వచ్చాయనుకోండి సార్, ఫీవర్ వచ్చినా ఇన్‌స్టంట్‌గా రిలీఫ్ అయ్యే విధంగా హోమియోపతిలో ఉన్నాయా సార్? కంపల్సరీగా ఇప్పుడు వాతావరణం బట్టి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా రియాక్ట్ అవుతారు. ఇప్పుడు వర్షాకాలం వచ్చింది కదా అని అందరికీ దగ్గు, జలుబు రాదు. ప్రతి ఒక్క మనిషి ఒక్క సామర్థ్యం అంటే రెసిస్టెన్స్ అని అనుకోవచ్చు, మీ భాషలో, లేకపోతే ఇమ్యూనిటీ అనుకోవచ్చు. అది ఎన్నో కారణాలు బట్టి ఒక మనిషి రోగ నిరోధక శక్తి అన్నది ఆధారపడి ఉంటుంది. సో తన జీవన శైలి ఒకటి, తను పుట్టినప్పటి నుంచి పెరిగిన విధానం ఒకటి, తను పుట్టినప్పటి నుంచి ఉన్న మెడికల్ హిస్టరీ ఒకటి, లేకపోతే తను తీసుకున్న వ్యాక్సిన్స్ వల్ల ఏంటి అన్నది, లేకపోతే ఎంత అనారోగ్యం అన్నది, ప్లస్ కంపల్సరీగా వంశపారంపరంగా కొన్ని వచ్చే వ్యాధులు ఉంటాయి. సో వీక్ జీన్స్ అయ్యి ఉన్నప్పుడు దానివల్ల సో ఒక్కొక్కళ్ళది వేరుగా ఉంటుంది. సో ఇప్పుడు ఆ ఒక్క ఇమ్యూనిటీ ఎప్పుడైతే తగ్గిందో ఆటోమేటిక్గా ఒక అటాక్ అది వస్తుంది. సో ఒక చిన్న స్లైట్ డీవియేషన్ ఫ్రమ్ నార్మల్ హెల్త్ ఎప్పుడైతే ఉంటుందో ఎక్యూట్ కండిషన్స్ అని చిన్నదానికి, మీ భాషలో చిన్న చిన్ని వాటి దానికి. చాలామందికి పెద్ద అపోహ ఏంటంటే హోమియోపతి చాలా లేట్గా పనిచేస్తుంది, వెంటనే ఇది రిజల్ట్ రాదు, లేకపోతే దీనికి యాంటీబయాటిక్ వేసుకుంటేనే నాకు పని అవుతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ కారణం గుర్తించి, లక్షణాలను గుర్తించి, కారణం బట్టి మందులయ్యి ఇచ్చినప్పుడు ఎప్పుడైతే మనము ఆ ఒక్క కండిషన్లో మనము ఆ ఒక్క వ్యక్తి ఒక్క రోగనిరోధక శక్తి ఎంత ఉన్నది అని నిర్ధారించినప్పుడు కంపల్సరీగా ఇమీడియట్గా హోమియోపతి మెడిసిన్ వేసిన తర్వాత వెంటనే రిజల్ట్ ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ చిన్న వాటికి కూడా ప్రతి ఒక్కళ్ళు యాంటీబయాటిక్స్ మీద ఎక్కువ ఆధారపడుతూ ఉంటారు. ఇప్పుడు జనరల్గా ఎన్నో మంది పేషెంట్స్ ఎస్పెషల్లీ చిన్నపిల్లలు అవ్వచ్చు ఈ సీజన్లో ఎఫెక్ట్ అయ్యేది. సో వీళ్ళు వచ్చినప్పుడు కూడా మేమేమి యాంటీబయాటిక్స్ అయ్యి ఇవ్వము. కానీ ఒక చిన్న వ్యత్యాసం, ఇప్పుడు మీ ఇంట్లో పిల్లలు ఉన్నారు, లేకపోతే మీరున్నారు, మీరు ఒక యాంటీబయాటిక్ అది వేసుకున్నప్పుడు, ఆ కోర్స్ అది వాడుతున్నప్పుడు, ఆ మెడిసిన్స్ అయ్యి వాడుతున్నప్పుడు ఆ ఒక్క వ్యక్తి అంటే చిన్నపిల్లవాడు అవనివ్వండి, పెద్దవాళ్ళు అవనివ్వండి, వేసుకున్నప్పుడు ఆకలి సరిగ్గా ఉండదు, ఎనర్జీ అది సరిగ్గా ఉండదు, ఓపిక సరిగ్గా ఉండదు. సో ఈ లక్షణాలన్నీ మనిషి శక్తిని లాగేస్తూ ఉంటాయి. సో ఇక్కడ శరీరం యొక్క న్యాచురల్ రోగ నిరోధక శక్తి అణిచివేయబడుతుంది. ఎప్పుడైతే ఇది జరుగుతుందో యూజువల్గా మీరు గమనిస్తే యాంటీబయాటిక్ అది వేసుకున్న తర్వాత మనకి కడుపు అంతా బాగా ఇబ్బంది పడుతూ ఉన్నట్టు ఉంటుంది. సో ఇది ఎందుకు ఇబ్బంది అది ఉంటుంది అంటే మన పెద్ద పేగులో కానీ మనకి గట్లో మంచి బ్యాక్టీరియా అని కూడా ఒకటి ఉంటుంది. బ్యాక్టీరియా అంటే ఒకటే చెడు ఒకటే అన్నది కాదు. మన శరీర నిర్మాణం కానీ లివింగ్ వెళ్ళాలి అని అంటే కానీ హెల్త్లో మంచి బ్యాక్టీరియా ఉండకపోతే చాలా కష్టం. అది ఎస్పెషలీ గట్ బ్యాక్టీరియా అంటాం. సో ఎప్పుడైతే ఈ మంచి బ్యాక్టీరియా అన్నది ఉంటుందో మనకి ఆరోగ్యకరంగా ఉంటాం. యాంటీబయాటిక్స్ ఏం చేస్తాయి, బాగా డిస్టర్బ్ చేస్తాయి ఈ గట్ బ్యాక్టీరియాన్స్. అంటే మంచి బ్యాక్టీరియా కూడా చనిపోతుంది. సో ఎప్పుడైతే చనిపోతుందో ఆటోమేటిక్గా మనిషిది ఇంకా ఎఫెక్ట్ అవుతుంది. అందుకే కాన్స్టిపేషన్ ప్రాబ్లం అంటుంటారు. ఇది ఎక్కువ యాంటీబయాటిక్ వాడిన వాళ్ళు కాన్స్టిపేషన్ అవ్వచ్చు. అంటే ఇది గట్ బ్యాక్టీరియాలో మంచి బ్యాక్టీరియా అన్నప్పుడు ఓన్లీ కాన్స్టిపేషన్ అనకే కాదు, ఆ తీసుకున్న ఆహారం అవనివ్వండి, మన శక్తి అవనివ్వండి, అంతా కూడా దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఇంబ్యాలెన్స్ అన్నది బాడీలో వస్తుందో ఇమీడియట్గా వాళ్ళు వీక్ అవుతారు. కానీ మేము ఇక్కడ ఇచ్చే కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా గట్ బ్యాక్టీరియా ఏమీ ఎఫెక్ట్ అవ్వదు. ఒక విధంగా బాడీకి ఏదైతే పవర్ అయితే ఉందో ఆ సెల్ఫ్ హీలింగ్ పవర్ని స్టిమ్యులేట్ చేసినప్పుడు బాడీ విల్ టేక్ కేర్. అంతేకాని ఇప్పుడు నేను రోజు మందులు వేసుకుని నేను జీవన విధానం నేను గడపను. ఎప్పుడైతే నాకు ఇబ్బంది వచ్చిందో అప్పుడే మందు నేను వాడతాను. సో అంటే బాడీలో ఒక వాక్యూమ్ ఉంది అని అంటే బాడీకి నేను పుష్ ఇచ్చి ఆ వాక్యూమ్ నేను ఫిల్ చేయగలిగితే ఆటోమేటిక్గా నాకు బాడీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్స్ ఓన్ సెల్ఫ్. దెర్ ఈస్ నో నీడ్ ఆఫ్ యాంటీబయాటిక్
అండ్ ఇమీడియట్ రిజల్ట్ అది కూడా వస్తుంది. ప్రొవైడెడ్ కేస్ టు కేస్ జాగ్రత్తలు, మందులు కరెక్ట్గా వాడటం తీసుకున్నప్పుడు ఇమ్మీడియట్గా మీకు అలోపతి కంటే ఫాస్ట్గా రిజల్ట్ వస్తుంది. సూపర్ సూపర్. అది చాలా వరకు ఏంటంటే ఇది ఒక అపోహ మాత్రమే, లేట్గా పనిచేస్తుంది అనేసి. మెయిన్ ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది సార్ హోమియోపతి మందులు. బేసిక్గా బాడీ ఇమ్యూనిటీ పవర్ని పెంచినప్పుడు బాడీ విల్ టేక్ కంట్రోల్. ఓకే, దానికి అదే సెల్ఫ్గా రిపేర్ చేసుకునే. లేకపోతే ఇప్పుడు మందులతోటే ఉండాలి అని అంటే, ఇప్పుడు ఆ కాన్సెప్ట్లో ఉండాలి అంటే ఐ మీన్ జీవనం అందరూ ఉండేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు రోజు మందులు వేసుకుంటూనే ఉండాలి. సో ఈవెన్ డాక్టర్ కేర్ ఒక్క ఉద్దేశం కూడా జీరో మెడిసిన్. మా దానికి సైడ్ ఎఫెక్ట్స్ అయ్యి లేకపోయినా కూడా యాంటీబయాటిక్ వల్ల వచ్చే ఇబ్బంది, దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా నివారించడానికి మా మెడిసిన్స్కి సైడ్ ఎఫెక్ట్స్ అయ్యి లేకపోయినా జీరో మెడికేషన్ పాలసీకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం. అంటే ఎక్కడ స్టిమ్యులేట్ చేసిన తర్వాత బాడీకి మందు అవసరం లేదో అక్కడి నుంచి బాడీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్స్ ఓన్ సెల్ఫ్. ఇప్పుడు మీరు చూసిన తర్వాత ఈ యొక్క లక్షణాలు కానీ మీకు డాక్టర్ కేర్ హోమియోపతి యొక్క కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా మీరు సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న ఈ నెంబర్కి ఇమీడియట్గా కాల్ చేయండి. నమస్తే.